53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారి నియామకం. అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు జడ్జికి కావాల్సినటువంటి కనీస అర్హతలేంటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా మనం జస్టిస్ సూర్యకాంత్ గారి జీవిత ప్రయాణం, ఆయన విచారించిన చారిత్రాత్మక కేసులు, ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే జస్టిస్ సూర్యకాంత్ గారి నేపథ్యం చూస్తే ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది హిస్సార్ జిల్లా కోర్టులో తన వృత్తిని ప్రారంభించడం జరిగింది. 1980లో చండీగఢ్లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో హర్యానా హైకోర్టు జనరల్గా నియమితులై ఆ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2004లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరియు 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగింది. ఇప్పుడు 2025 నవంబర్ 24న భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన కెరీర్లో భారత న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసిన అనేక కీలక తీర్పులు ఉన్నాయి. అవి ఏంటంటే, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దును సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. పౌర హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా 2022లో ఆయన నేతృత్వంలోని ధర్మాసనం దేశద్రోహ చట్టాన్ని IPC సెక్షన్ 124Aని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. పెగసస్ స్పైవేర్ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తూ జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం ఫ్రీ పాస్ తీసుకోలేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా జలవనరుల పరిరక్షణ అనే అంశం జీవించే హక్కులో భాగమని, జైలు సంస్కరణలో భాగంగా ఖైదీలకు కుటుంబ సమావేశాలు, దాంపత్య సందర్శనలు కల్పించాలని, బార్ అసోసియేషన్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలని ప్రగతిశీల తీర్పులు ఇచ్చారు. అసలు భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎలా జరుగుతుందో తెలుసా? భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. సాంప్రదాయం ప్రకారం పదవి విరమణ చేయబోతున్న CJI ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును తన వారసుడిగా సిఫార్సు చేయడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన కనీస అర్హతలు ఏంటో తెలుసా? భారత పౌరుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్రవేత్త అయి ఉండాలి. సో ఇదండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. మరిన్ని ఇలాంటి విషయాల కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.